science and maths for students. Okay, so these the main motto of making these videos are helpful to the students in the pandemic situation for the especially 9th and 10th class students. So in this video today we are discussing about the polynomial chapter continuation, that is the relationship between the zeros and coefficients of the polynomial, like linear polynomial, so quadratic polynomial, so cubic polynomial, etc. సో ఒక పాలినామియల్లో ఉండేటటువంటి కోఎఫిషియెంట్స్కి మరియు ఆ పాలినామియల్కి ఉండేటటువంటి జీరోస్కి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, అవి ఎలా చేయొచ్చు. సింపుల్గా మనం ఆల్రెడీ ఇవి 9th క్లాస్లో చేస్తున్నాం. సో దాని నెక్స్ట్ కంటిన్యూషన్ పార్టే. సో ఇక్కడ మనం ఒక చిన్న పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 8x ప్లస్ 6 అనేటటువంటి ఒక పాలినామియల్ తీసుకున్నాం. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసాం. సో 2 into 6 is equal to 12. సో 12x² రావాలి. 8xని మనం మల్టిప్లై చేసుకుంటే 12x, అడిషన్ చేసుకుంటే -8x వచ్చేటట్టుగా 8xని -6x మైనస్ 2x ప్లస్ 6గా రాసాం. ఈ రెండిట్లో 2 ఉంది కాబట్టి 2xని కామన్ తీసాం. 2ని xని కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -3. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఈ రెండిట్లో 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీసాము, ఇక్కడ మైనస్ కామన్ తీసాము. మైనస్ రెండిట్లో కామన్ తీసినప్పుడు ఇది ప్లస్ x అవుతుంది, ఇది -3 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ సేమ్ అదే పైన ఉండేటటువంటి స్టెప్పే వస్తుంది. ఈ రెండిట్లో x - 3 కామన్గా ఉంది కాబట్టి x - 3ని కామన్ తీస్తే 2x - 2 వచ్చింది. సో 2x - 2లో 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీసుకుంటే x - 1 x - 3 ఈ రకంగా మనం ఫ్యాక్టరైజ్ చేసాం. సో ఈ పాలినామియల్కి, ఇచ్చిన పాలినామియల్కి x - 1 అనేది 0 అయితే అదేవిధంగా x - 3 కూడా 0 చేసుకుంటే x = 1 వస్తుంది, = 3 వస్తుంది. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు దీంట్లో మనకు రిమైండర్ 0 వస్తాయి కాబట్టి ఇవి రెండు x - 1 x - 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, సో ఈ 1 3 అనేది జీరోస్ అవుతాయి పాలినామియల్కి. 1 and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. వీటి మధ్యలో కోఎఫిషియెంట్స్కి వీటికి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో వీ సీ దట్ సమ్ ఆఫ్ ద జీరోస్ని సమ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 + 3 = ఎంత అయిందండి? 4. ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు? -8/2. మైనస్ ప్లస్ అవుతుంది. 8/2 అంటే 8 2 1s 2 4s క్యాన్సిల్ చేసుకుంటే 4 వస్తుంది. సో -8 అంటే ఇచ్చిన దాంట్లో ఎక్కడుంది -8? ఇట్ ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ x టర్మ్. సో మైనస్ ముందు సింబల్ పెట్టాము, కోఎఫిషియంట్ ఆఫ్ x బై 2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఈ రకంగా మనము సో సమ్ ఆఫ్ ద జీరోస్ 1 + 3 దేనికి ఈక్వల్ అవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x²కి ఈక్వల్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాం. సో జీరోస్ 1 into 3 రెండింటిని మల్టిప్లై చేసాం. 1 into 3 మల్టిప్లై చేస్తే 1 3 jar 3 వస్తుంది. ఈ 3ని ఎలా రాసుకోవచ్చు అంటే 6/2గా రాసుకోవచ్చు. 6 అంటే మనకి ఇచ్చిన పాలినామియల్లో 6 ఈజ్ ఏ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ టర్మ్ బై 2 అంటే x² యొక్క కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ టర్మ్ బై x² యొక్క కోఎఫిషియంట్. సో లెట్ us టేక్ వన్ మోర్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇంకోటి తీసుకొని దాన్ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేస్తే సేమ్ ఇదే రకంగా మనకు 2 జీరోస్ వస్తాయి. ఏందవి? 3x - 1 x + 2 ఫ్యాక్టర్స్గా వస్తాయి. దీంట్లోంచి మనం జీరోస్ చేస్తే ఇక్కడ 3x - 1 = 0 వస్తుంది, x = 1/3 వస్తుంది. ఇక్కడ x + 2 = 0 వస్తుంది, x = -2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనము సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే 1/3 -2 రెండు జీరోస్ వచ్చాయి. 1/3 ప్లస్ మైనస్ హాఫ్, 1/3 -2 సారీ 1/3 - 2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 3 2 jar 6 వస్తుంది. 6 + 1 -6 + 1 అంటే -5/3 వస్తుంది. -5/3 అంటే మైనస్ హాఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో -half కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అండి? 5. సో ముందేం పెట్టాం మనం? మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ప్రోడక్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. -2/3 వచ్చింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో -2 అంటే కాన్స్టెంట్ టర్మ్, 3 అంటే x² టర్మ్, x² యొక్క కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² వస్తుంది. ఓకే, అదే రకంగా మనం
వీటిని ఒక రిలేషన్లోకి మార్చితే ఆల్ఫా కామా బీటా వెంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫార్మేట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకున్నామంటే దీంట్లో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అనేటి ఈ పి ఆఫ్ ఎక్స్ యొక్క పాలినామియల్ యొక్క జీరోస్ అయితే సో దీనికి వీటికి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ మనం సో జీరోస్ని యూజ్ చేసి పాలినామియల్ని ఎలా రాయొచ్చు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఓకేనా కేని తీసేసామనుకోండి దీని రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది ఈ మొత్తాన్ని కేతో మల్టిప్లై చేసామనుకోండి కేఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఆల్ఫా బీటా ఓకే కంపేర్ ఇక్కడ ఉండేటటువంటి కోఎఫిషియంట్స్ని ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ సో బోత్ సైడ్స్ మనం కంపేరింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది కేకి ఈక్వల్ అవుతుంది బి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాకి ఈక్వల్ అవుతుంది సి అనేది కాన్స్టెంట్ టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుంది కే ఇంటూ ఆల్ఫా బీటా అవుతుంది ఇది ఓకే ఆల్ఫా ప్లస్ బీటా మనం ఆల్ఫా ప్లస్ బీటా వేసామంటే మైనస్ బి బై ఏ వస్తుంది అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా వేసామంటే సి బై ఏ వస్తుంది అంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా వేసామనుకోండి ఏమొస్తుందంటే సి బై కే అంటే దేనికి ఈక్వల్ ఏకి ఈక్వల్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వేసామనుకోండి మైనస్ బి బై ఇక్కడ మైనస్ ఉంది అవతల పోతే మైనస్ బి బై కే వస్తుంది కే బదులు మనం ఏం రాయొచ్చు ఏ రాయొచ్చు సో కాబట్టి మైనస్ బి బై ఏ వస్తుంది ఓకే సో దిస్ ఈస్ ది జనరల్ ఫార్మేట్ ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే వాటికి ఆల్ఫా మరియు బీటాలను మనం జీరోస్ అనుకుంటే సో ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ coefficient of x by coefficient of x square very important formulas ఇవి సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ అవుతుంది కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఓకే సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా సేమ్ అలాగే ఉండాలి ఎగ్జాంపుల్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయో అన్నిటికంటే ఎక్కువైనా ఇబ్బంది లేదు కానీ తక్కువ స్టెప్స్ రాస్తే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ యూ విల్ లూజ్ ద మార్క్స్ ఓకే సో కాబట్టి మీకు ఎటువంటి సొల్యూషన్స్లో ఉండే ఏవి కూడా పారామీటర్స్ కాకూడదు మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఎలా సాల్వ్ చేస్తున్నారో మీరు కూడా ప్రాబ్లమ్ని అలాగే సాల్వ్ చేస్తేనే యూ కెన్ గెట్ ద ఫుల్ మార్క్స్ అంతకంటే ఎక్కువ స్టెప్స్ ఉండే ఇబ్బంది లేదు స్టెప్స్ తగ్గిస్తే మార్కులు తగ్గిపోతాయి ఓకే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ వాటి మధ్యలో సంబంధం ఓకేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తున్నాం దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే దీన్ని మనం 7xని 5x ప్లస్ 2x అని రాసుకోవచ్చు సో దీంట్లో xని కామన్ తీసుకుంటే x ప్లస్ 5 వస్తుంది దీంట్లో 2ని కామన్ తీసుకుంటే x ప్లస్ 5 వస్తుంది x ప్లస్ 5ని కామన్ తీసుకుంటే x ప్లస్ 2 వస్తుంది ఈ రకంగా మనకి x ప్లస్ 2 x ప్లస్ 5 రెండు ఫ్యాక్టర్స్ వస్తాయి అంటే ఇక్కడ ఆల్ఫా వచ్చేసి -2 బీటా వచ్చేసి -5 సో x ప్లస్ 2ని 0 చేసుకున్నాం x ప్లస్ 5ని 0 చేసుకుంటే x is equal to -2 x is equal to -5 so zeros of the polynomial are -2 and -5 so sum of the zeros -2 plus -5 is equal to -7 -7 మనం ఎలా రాయొచ్చు -7/1 గా రాయొచ్చు -7 అంటే మైనస్ ముందు పెట్టేస్తే 7 అంటే ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 అంటే ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ సో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం అనుకోండి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -2 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 జార్ 10 సో 10/1 సో కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్ 10 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1 ఓకే సేమ్ అదే విధంగా ఇక్కడ సో ఇంకొక పాలినామియల్ ఇచ్చాడు సో దీన్ని కూడా సేమ్ ఎగ్జాంపుల్ 4 కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా చూసి రిలేషన్స్ కూడా మనం డిరైవ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ 5 చూడండి ఇక్కడ జీరోస్ ఇచ్చాడు -3 అండ్ 2 ఇచ్చాడు సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ సో ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 అండ్ 2 సో ఇక్కడ మనకు జీరోస్ ఇవ్వలేదు వాటి సమ్ ఇచ్చాడు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు
సో మనకు తెలియదు కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జనరల్ ఫార్మేట్ ఇది. సో దీన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకున్నాం. ఆల్ఫా బీటాస్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అనుకుంటే దెన్ సమ్ ఆఫ్ ది zeros alpha plus beta is equal to alpha plus beta is given as minus 3. So minus 3 means minus b by a. So alpha into beta is given as 2. That means it is c by a. సో ఈ రెండు సందర్భాల్లో మనం చూడొచ్చు. సో దీన్ని మైనస్ 3/1 అని 2/1 అని రాసుకోవచ్చు. సో కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో దిస్ ఈస్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, అదే రకంగా సిమిలర్లీ వీ కెన్ టేక్ ఏ టు ఎనీ రియల్ నెంబర్. ఏ అనేది ఏదైనా రియల్ నెంబర్ అనుకున్నాం అనుకుంటే, సో లెట్ us say that it is k. So it is given that minus b by k is equal to -3. సో b is equal to ఏమవుతుంది అప్పుడు 3k అవుతుంది, మైనస్ బై c by k is equal to 2 అయితే c is equal to 2k అవుతుంది. అప్పుడు ఏబిసి ప్లేస్లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఏ బదులు kx స్క్వేర్, సో తర్వాత b బదులు మనం ఏం రాయొచ్చు 3kx ప్లస్ c బదులు ఏం రాయొచ్చు 2k రాయొచ్చు. సో కాబట్టి కేలో కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఎగ్జాంపుల్ 6 కూడా అలాగే ఇచ్చినాడు. సో జీరోస్ ఆఫ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు జీరోస్ ఇచ్చాడు 2 అండ్ -1/3 అంటే ఆల్ఫా ఇచ్చాడు, బీటా ఇచ్చాడు. ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫార్మేట్ మనం అనుకునే జనరల్ ఫార్మేట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దీనికి ఆల్ఫా వచ్చేసి 2, బీటా వచ్చేసి -1/3 అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ -1/3. సో 2 3 జార్ 6, 6లోంచి 1 పోతే 5, 5/3 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా 2 ఇంటూ -1/3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 1 జార్ 2 -2/3 వచ్చింది. సో దేర్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్, దీన్ని ఎలా రాయొచ్చు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్. సో k అనేది కాన్స్టెంట్. సో k ఇక్కడ పెట్టేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఏం రాయొచ్చండి మనం 5/3 ఇంటూ ఎక్స్. సో ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా బదులు ఏం రాయొచ్చు మనం 2/3 రాయాలి. 2/3 ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ 2/3. కేకి ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ కేని మనం 3గా తీసుకున్నాం అనుకోండి, 3గా తీసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. k ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 3 ఇంటూ -5/3 3 గెట్స్ క్యాన్సిల్. సో -5x, 3 ఇంటూ -2/3 చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది, -2 వస్తుంది. సో ఈ రకంగా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం డిరైవ్ చేయొచ్చు. సో లెట్ us లుక్ ఎట్ ది. సో అదేవిధంగా క్యూబిక్ పాలినామియల్ ఇస్తాయి. సేమ్ ఇదే రకమైనటువంటి రిలేషను, ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా కామా బీటా కామా గామా అని 3 అనుకుంటాం. వాటి మధ్యలో ఉండేటటువంటి రిలేషను. సో దానికి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ది జీరోస్ -b/aకి ఈక్వల్ అవుతుంది. క్యూబిక్ పాలినామియల్ ఫార్మేట్ కూడా ఇలా ఉంటుంది. ఈ బాక్స్లో ఇచ్చిండేదాన్ని ఈ ఫార్ములాస్ అన్నింటినీ మనం నేర్చుకుంటే సింపుల్గా. సో ఇవి 3 రకాలుగా ఉంటాయి. సో ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది